జరిగింది. వాటితో పాటు రెగ్యులర్ అజెండాతో పాటు నా దేశం నా బాధ్యత, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న జియో పొలిటికల్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని దేశాలు ప్రత్యేకంగా మన దేశం మీద ఎనర్జీ అంటే ఇంధన అవసరాల మీద ఒత్తిడి కానివ్వండి, విదేశీ మారక ద్రవ్యాల మీద ఒత్తిడి కానివ్వండి, అదేవిధంగా మన దేశం నుంచి ప్రత్యేకంగా రైతులు పండించిన పంటలు ఎగుమతులు చేయటంలో కానివ్వండి, సో వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకి చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్ళు అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకు కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్సు, ఫ్యూల్ ఇంపోర్ట్సు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం, ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకొని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడి నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, ఎస్కార్టు అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్కన బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత, అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు
మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగేది, దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంతకుముందు లేనిది కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ఐఎన్పిఆర్ శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికా ప్రకటన ద్వారా టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పే కదా కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈవీ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆ సంస్థలతో, ఎందుకంటే ఎప్పుడూ సంవత్సరంలో చేస్తాం 2 సంవత్సరాలు చేస్తామంటే కాదు, ఇప్పుడు క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి